హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. దీనామవిత్రయోతో గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనైశ్చ రాఘవే కేతవే నమః. ప్రియ భగవద్బంధువులారా, ఫిబ్రవరి 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు 2026వ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క ఫలితములను వెల్లడి చేస్తున్నాం. ప్రథమంగా మేషరాశి. ఈ వారం కనుక మేషరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మేషరాశి యందు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదం. గ్రహబలం బాగా అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో అనుకూలతలు బాగా పెరుగుతాయి. బాధ్యతల నిర్వహణలో ముందుంటారు. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకోకుండా 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ వారం అంతా వృషభ రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి యందు కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ వారం ఆశించినంత అనుకూలంగా సాగిపోతుంది. శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం మంచిది. అదనపు ఆదాయ అవకాశాలు విస్తరిస్తాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా పురోగమిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పెద్దవారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. ఈ వారం అంతా మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. గ్రహబలం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా బాగా కలిసి వస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు కలిసి వచ్చే సమయం ఉంది. పెళ్లికి సంబంధించి సరైన ప్రయత్నాలు చేయడంతో పాటు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉన్నది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలని
దర్శిస్తారు. కుటుంబపరంగా ఇష్టమైన దేవాలయాలను సందర్శిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఈ వారం అంతా కర్కాటక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి ఎందు పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఆశాజనకంగా సాగిపోతాయి. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉన్నది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు చేపడతారు. ప్రతి పనిలోనూ కొద్దిగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. ఆదాయానికి మించి ఖర్చులు ఉండే అవకాశం ఉన్నది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి ఆలయ దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. విద్యార్థులు సాధారణ ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. తదుపరి సింహరాశి. ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి యందు మక 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదము. వృత్తి ఉద్యోగాలలో బాగా రాణిస్తారు. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా లేదు. ఆర్థిక వ్యవహారాలలో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. వ్యక్తిగత ఆర్థిక సమస్యల పట్ల కొద్దిగా ఒత్తిడికి గురి అవుతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి అవుతాయి. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉన్నది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉన్నది. ప్రేమ వ్యవహారాలు సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. తదుపరి కన్యారాశి. ఈ వారం అంతా కన్యారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి యందు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. గ్రహబలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతి లభించడానికి అవకాశం ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రాభవం కొనసాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఇంట బయట మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు చక్కబడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగుతాయి. తదుపరి తులారాశి. ఈ వారం అంతా తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఇంట బయట మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బాగా ఇష్టమైన స్నేహితులతో సేవా కార్యక్రమాలలో
పాల్గొంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు లక్ష్యాలతో పాటు హోదాలు పెరిగే అవకాశం ఉన్నది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉన్నది. ఆరోగ్యానికి లోటుండదు. మంచి పరిచయాలు కలుగుతాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం అంతా వృశ్చిక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. ఉద్యోగ జీవితం సాఫీగా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలలో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. పోటీదారుల సమస్య కాస్తంత ఎక్కువగా ఉంటుంది. కొద్ది శ్రమతో అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఒక పట్టాన పూర్తి కాక ఇబ్బంది పడతారు. ఆదాయం కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉన్నది. ఆరోగ్యం విషయంలో బాగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయ ప్రయత్నాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో తొందరపాటుతో మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉన్నది. అదనపు ఆదాయానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు పర్వాలేదనిపిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈ వారం అంతా ధనుస్సు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం. గ్రహబలం అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అధికారులతో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాటన పడతాయి. ఇంట బయట ప్రాధాన్యం ప్రభావం బాగా పెరుగుతాయి. ఆదాయపరంగా ఊహించని అనుకూలతలు ఉన్నాయి. కొన్ని కష్ట నష్టాల నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉన్నది. సోదరులతో రాజీ మార్గంలో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు, ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ప్రయాణాల వల్ల లాభాలుంటాయి. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. తదుపరి మకర రాశి. ఈ వారం అంతా మకర రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ధనస్థానంలో గ్రహాల సంఖ్య పెరగడం వల్ల ఈ వారంలో ఆదాయం బాగా పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఏమాత్రము ఆదాయము తగ్గదు. 1, 2 ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలు కూడా సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలు కలుగుతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులతో విందులలో పాల్గొంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా సానుకూలంగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. ఈ వారం అంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. ఆదాయం నిలకడగా సాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉన్నది. ప్రతి ముఖ్యమైన వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం ఉత్తమం. ఇతరుల విషయ
అలలో జోక్యం చేసుకోవద్దు. కొందరు బంధువులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నది. ఆర్థిక పరిస్థితి నిలకడగా కొనసాగుతుంది. సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. అవసరానికి డబ్బు లభించక ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉన్నది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. తదుపరి మీనరాశి. ఈ వారం అంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదం. ఉద్యోగాలలో ప్రత్యేక బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ధనలాభం పొందుతారు. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉన్నది. ఆర్థిక పరంగా వారమంతా అనుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తయి ఊరట కలుగుతుంది. తలపెట్టిన పనులు వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొన్ని మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలితం ఆశించిన సంబంధం కుదురుతుంది. భాగస్వామ్య వ్యాపారాలకు కొత్త పెట్టుబడులు లభిస్తాయి. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఓం నమః శివాయ స నమః శివాయ. సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనైశ్చ రాఘవే కేతవే నమః. తదుపరి 15వ తారీఖున మరల కలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.